ప్రెజెంట్ ఏంటి అని అంటే మనం 3 వేరియంట్స్లో చూస్తాం అనమాట. లైక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కానీ ఉన్నప్పుడు కానీ, లేదంటే కన్సీవ్ అయిన టైంలో పేరెంట్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. 35 years ప్లేస్ చేసినప్పుడు కూడా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూస్ రావచ్చు, అలాగా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఏమనుకోవచ్చు అంటే ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, సో ప్రెగ్నెంట్ టైంలో హెవీ స్ట్రెస్ ఉండడం, వర్క్ స్ట్రెస్ ఉండడం, ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అదర్ థింగ్స్ లైక్ వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళకున్న అలవాట్ల లక్షణాల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా అయితే ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్ని. కానీ ఎక్కడ కూడా దీనివల్ల మనం లైక్ నార్మల్ డెలివరీస్ అవుతాయి. నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఫోర్సిప్స్ తోటి బేబీని ఏదైతే బయటికి తీస్తారో, సో అప్పుడు ప్రాపర్గా వాళ్ళు బేబీని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినప్పుడు కూడా, సో ఏవైతే మన బ్రెయిన్లో నర్వ్స్ అనేవి ఉంటాయో అవి చాలా సున్నితంగా ఉంటాయి. సో అవి క్రష్ అవడం కానీ, అవి అలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు కూడా, లేదు పుట్టిన వెంటనే పాప కానీ బాబు కానీ వెంటనే ఏడవలేకపోయినా, ఆక్సిజన్ అందకపోయినా, సో ఇంకా అదర్ ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత కూడా పిల్లలు మనం ఏం చేస్తాం, ఎగరేస్తూ ఉంటాం పైకి చేతుల్లో పెట్టుకొని, బాత్ చేయించినప్పుడు కింద పడినా, ఉయ్యాల్లోంచి కింద పడినా, సో మన బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలినా కూడా ఏదైతే ఇంపల్స్ అంటే ప్రతిదీ మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్లే మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది బాడీకి. సో వాటిల్లో ఏమైనా ఎఫెక్ట్ జరిగే కారణాలు ఉండొచ్చు. సో బట్ ఇలాగే అవుతుందని లేదు, అండ్ దట్ కుడ్ బి ద రీజన్ అనమాట.